సకుంకుమ విలేపనామళిక చుంబి కస్తూరికాం సమంద హసితే క్షణాం ససరచాప పాశాంకుశాం అశేష జన మోహిని మరణమాల్యభూషాంబరాం జపా కుసుమ భాసురాం జప విధౌ స్మరేదంబికాం స్మరేదంబికాం. శ్రీమత్ త్రిపుర సుందర్యై నమః. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు మనం 200 నామాల వరకు సర్వమంగళ అనే నామం వరకు సర్వమంగళ అనే నామం వరకు వివరణ శాస్త్రి గారు తెలియచేస్తే మనం మననం చేసుకున్నాం. ఇప్పుడు 201వ నామం సద్గతి ప్రదాయై నమః. సత్ అంటే మంచి, గతి అంటే మార్గమును, ప్రద అంటే ఇచ్చున్నది. అంటే మనందరికీ కూడా సద్గతులను సంప్రాప్తిస్తుంది. మనం సంసార చక్రంలో నిరంతరం పడిపోతూ కొట్టుమిట్టాడుతూ ఉంటాం కదా. ఇలా కొట్టుమిట్టాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా, ఇలా కొట్టుమిట్టాడుతున్న మనందరికీ కూడా ఈ సంసార చక్రంలో మన బుర్ర ఇరుక్కోకుండా అనుసరించగలిగినటువంటి శుభమైన లేదా సరి అయిన, ఇంకా అవసరమైన, ఉన్నతమైన, ఉత్తమమైన మార్గాన్ని ఇచ్చున్నది. మంచివాళ్ళు ఏ మార్గాన్నైతే అనుసరిస్తూ ఉంటారో లేదా ఏ పద్ధతినైతే అనుసరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క నడవడికను లేదా ప్రవర్తనను అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. అలాగే బ్రహ్మలోక ప్రాప్తిని కూడా మనకి సంప్రాప్తిస్తుంది అన్నమాట. మనం మామూలుగా వేదాంత పరిభాషలో ఈ గతులకు 3 రకాలుగా చెప్తారు. అవేమిటంటే, ఒకటి పరామార్గం, రెండవది అర్చిర్మార్గం, మూడవది ధూమ మార్గం. ఈ తుర్యాతీతమైనటువంటి మోక్ష మార్గాన్ని పరామార్గం అంటారు. అంటే భక్తులు, ఉపాసకులు పోయేటటువంటి మార్గాన్ని అర్చిరార్ మార్గం అంటారు. అర్చిరార్ మార్గం ఇష్టపూర్వకంగా మనం కొన్ని కర్మలను ఆచరిస్తూ పొందే మార్గాన్నేమో ధూమ మార్గం అంటారు. ఈ 3 రకాల మార్గాలను అమ్మవారు మనకు ప్రసాదిస్తుందని కూడా ఉంది. ఈ నామానికి అర్థం ఉంది. అంటే వాసయోగ్యమైన ఉత్తమ లోకమునందు ఉత్తమ జన్మను, ఉత్తమ సంస్కారమును ఇచ్చున్నది. అంటే కుండలిని యోగ సాధనలో కుండలిని శక్తిని సుషుమ్నా మార్గం ద్వారా ఊర్ధ్వగతిని పట్టించి సాధకునికి ముక్తి ఇచ్చున్నది అని కూడా మరో అర్థం ఉంది. ఎవరైనా కోరుకునేది జీవితంలో సద్గతిని పొందడానికే కదా. ప్రతి మనిషి సద్గతులను పొందడానికే మనకి ఉత్తమ సంస్కారాలను అందించి షోడశ సంస్కారాల ద్వారా మనిషిని తీర్చిదిద్ది ఆ సద్గతి మార్గం వైపు నడిపించడానికే కదా మన పూర్వజులు ప్రయత్నం చేసింది. అందుకని అలాంటి ప్రయత్నంలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు మనందరికీ కూడా అటువంటి సద్గతిని అమ్మవారు ప్రసాదిస్తుంది. మనం మామూలుగా ఎవరైనా చనిపోతే షేర్ చేస్తూ ఉంటాం. ఏమని? సద్గతి ప్రాప్తిరస్తు అంటూ పెడతారు. ఆ సద్గతి ప్రాప్తించడానికి చేసే కొన్ని క్రియాకలాపాలు ఉంటాయిగా. ఆ క్రియాకలాపాలు ఎప్పుడైతే మనం ఆచరిస్తామో మనకి సద్గతి ప్రాప్తిస్తుంది. లేకపోతే దుర్గతి పడుతుంది. ఏమిట్రా నీకు గతి పెట్టింది అంటామే. ఏమిటోనండి ఈ గతి పెట్టింది, నాకు ఎందుకు అర్థం కావడం లేదట. ఆ సద్గతి వైపు మనం నడవడానికి మనం సుముఖంగా లేనప్పుడు దుర్గతే పడుతుందిగా. అందుకని నువ్వు సద్గతి వైపు ఎప్పుడైతే, ఆ మార్గం వైపు ఎప్పుడైతే నువ్వు నడుస్తావో అమ్మవారు నీకు సద్గతిని సంప్రాప్తింపజేస్తుంది. అమ్మవారి యొక్క 202వ నామం సర్వేశ్వర్యై నమః. అంటే
సమస్త విశ్వానికి ప్రభివి. మామూలుగా పురుషులనైతే ప్రభువు అంటాం, అమ్మవారు స్త్రీలింగం కాబట్టి సమస్త విశ్వమునకు ప్రభ్వి లేదా అధికారిణి అని ఈ నామానికి అర్థం. అంటే నామరూపాత్మకమైన సమస్త ప్రపంచాన్ని సృజించి మళ్ళీ పోషించి శాసించి చివరకు తన యందే లయించుకునేది కాబట్టి అమ్మవారు సర్వమునకు ఈశ్వరి అవుతుంది. సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా పై అధికారినిగా ఉండు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి అమ్మవారే సర్వేశ్వరి. ఇంకా ఆమె పైన ఎవరు ప్రభువులు లేరు. సూపర్ సుప్రీం పవర్ అన్నమాట.